నేత్రాస, శరీరాస, జీవపుడంబము, ఈ మూడు కూడా లోకంలో ఉన్నవి, అవి తండ్రి నుంచి కలిగినవి కాదు అని దేవుడు చెప్తా ఉంటారు. అది మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా యోహాను గారు వ్రాస్తూ ఉంటారు. ఆ నేత్రాస, శరీరాస, జీవపుడంబము అనేది ఇప్పుడు పుట్టిందో లేకపోతే ఒక 1000 ఏళ్ల క్రితం పుట్టిందో కాదు. అది మన ఆది తల్లిదండ్రులప్పుడు పుట్టినది ఆ ఆశలు అనేవి. అది గనక మనము ఆదికాండంలో చూస్తే మొట్టమొదటిసారి సర్పము అవను మోసగించి ఆ పండును చూపించి శోధించినప్పుడు ఆ పండును చూసినప్పుడు ఇది చూడటానికి రమ్యముగా ఉంది అని అక్కడ ఒక మాట ఉంటుంది. చూడటానికి రమ్యముగా ఉందంటే అందంగా ఉంది. అదే నేత్రాస. చాలా మంది అందం వైపు ఆకర్షించబడతా ఉంటారు, అందంగా ఉన్న వాటి కోసం వెళ్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైందో లేదో, అది దేవుని ఉద్దేశమో కాదో కూడా మనం ఆలోచించం. అలాగే దేవుడు ఎంతో స్పష్టంగా ఇద్దరికి చెప్పినప్పటికీ కూడా ఆ పండును చూసి ఆమె నేత్రాసకి గురి అయింది. ఆ తర్వాత శరీరాస, అది చూడటానికి రమ్యంగా ఉండటమే కాకుండా ఆహారానికి కూడా మంచిది అని ఉంటుంది. ఆహారానికి మంచిదంటే శరీరాశ. ఎన్నో రకాల ఫలాలు వారు తింటూ ఉన్నప్పటికీ కూడా ఆమె మంచి రమ్యమైన ఆ పండుని మరలా రుచి చూడాలని ఆశపడింది. అదే శరీరాశ. ఇంకా జీవపుడంబానికి వస్తే అక్కడ ఆ సాతాను ఆ సర్పరూపంలో ఏమని శోధిస్తారు అంటే ఒక మంచి మాట ఉంటుంది, మీరు తినుదినమున మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలలాగా ఉంటారు. అంటే దేవతలు ఎలా ఉన్నారో వారికి తెలుసు అనమాట. దేవుణ్ణి చూసిన వారు దేవతలను కూడా చూసే ఉంటారు. దేవతలు అంటే దేవదూతలు అనుకుందాం. దేవదూతల్లాగా మీరు ఉంటారంటే వీళ్ళు దేవునితో పాటు సమరూపంగా చేయబడ్డారు. ఆయన పోలికలో చేయబడిన వీరు దేవదూతల్లాగా ఉండటానికి ఇష్టపడ్డారంటే ఇంకా ఏదో వారు ఆశించారు. అదే జీవపుడంబం. ఆ మూడిటి చేత కూడా ఆకర్షించబడ్డారు. ఆ మొట్టమొదటిసారే ఆ మూడు కూడా ఈ లోకంలో ఉన్నవి తండ్రి నుంచి పుట్టినవి కాదు అంటారు. కాబట్టి ఆ మూడిటి వల్ల వారు దేవుని సన్నిధికి దూరం అయ్యారని మనం తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నవి ఇప్పటికీ కూడా అవే రాజ్యం చేస్తూ ఉన్నాయి. దానిని మనం వదిలించుకొని దేవుని వైపు చూస్తూ మన జీవిత యాత్రని ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన చిత్తానికి అనుకూలంగా కొనసాగించాలని మనం అందరం కూడా ఆయన చేతులకు అప్పచెప్తాం. ఆ విధంగా నేను మనందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటాను. ఆమేన్.